వాళ్ళ సంక్షేమ పథకం పెట్టారు కాబట్టి నేను ఈ సంక్షేమ పథకం పెడతాననేటటువంటి ధోరణి మామూలుగా చూస్తుంటాం. అలా కాకుండా వాళ్ళు అలాగా బెయిల్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఎలా బెయిల్ రావాలి అన్నటువంటి రూట్ ఒకటి. ఏదైతే సెంధిల్కి సంబంధించి సెంధిల్ బాలాజీ డిఎంకే మినిస్టర్, ఒకప్పుడు ఏఐడిఎంకే నాయకుడు, అతని మీద కంప్లైంట్స్ పెట్టిందే డిఎంకే. ఆ తర్వాత డిఎంకేలోకి వచ్చాడు. అతనికి బాగా ధనవంతుడు అయ్యేటప్పటికి డబ్బులు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చేటటువంటి చర్యలో భాగంగా అతనికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే అతన్ని ఆ మధ్యన అరెస్ట్ చేసినప్పుడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేశాడు. బెయిల్ రాగానే మళ్ళీ అతనికి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. మొన్ననే సుప్రీంకోర్టు దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది, ఆశ్చర్యం వ్యక్తం చేసిందని కూడా మాట్లాడుకున్నాం. అలా బెయిల్ రాగానే ఇలా మంత్రి పదవి ఇచ్చారా అని. అయితే ఇప్పుడు ఈ కేసు ఇంకొక దాన్ని టచ్ చేసింది. పార్థ ఎవరైతే బెంగాల్లో ఉన్నటువంటి మంత్రి ఇంట్లో తనతో పాటుగా తన పిఏ, తనకి లవ్వర్ ఉన్నటువంటి అమ్మాయి ఇంట్లో 100 కోట్ల రూపాయల డబ్బులు దొరికినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి పార్థ చటర్జీ ఎవరైతే ఉన్నాడో ఆయన జైల్లో ఉంటే ఇప్పుడు ఈ మంత్రికి ఇచ్చినట్టుగానే తనకి కూడా బెయిల్ ఇవ్వాలన్నటువంటి కోరిక కోరాడు. దాన్ని ఇక్కడ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు కూడా. ఈ కేసులో ప్రమేయం ఉన్నది ఒక మంత్రి చటర్జీ ఒక్కరైనా మాజీ మంత్రికి సంబంధించిన భవనం నుండి 28 కోట్లు స్వాధీనం చేసుకున్నారని ధర్మాసనం గుర్తు చేస్తూ, స్వాధీనం చేసుకున్న నగదుతో కానీ సంబంధిత భవనంతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడు ఖండించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఈయనకి బెయిల్ ఇస్తే మేము సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారని జస్టిస్ సూర్యకాంత్ లాయర్ని ప్రశ్నించారు. అవినీతి పరులు ఇలాగే బెయిల్ పొందొచ్చా, 2.5 ఏళ్ళు జైల్లో ఉంటే బెయిల్ ఇవ్వాలా అని పేర్కొంటూ విచారణకి సమయం పడుతుందని తేల్చి చెప్పారు.